జై తెలంగాణ. ఒక్కసారి అన్ని చేతులు లేవాల. ఇక్కడున్న వాళ్ళు కూడా, ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా, స్టేజీ మీద ఉన్న వాళ్ళు కూడా రెండు చేయిలు లేపండి. ఒకసారి చూద్దాం. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, దేశాన్ని మింగింది మొండి చెయ్యి. పిడికిలే. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతా. మరి ఓలా జెండా పాతేద్దామా? గులాబీ జెండా మధ్యలో పక్కానా? కారు గుర్తుకే. అడిగిపోనా? ఏ ఇప్పుడు కనబడుతుందా? ఓకే. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమానంతో, ఆశీర్వాదంతో 11 డిసెంబర్ నాడు మధిర నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు అన్న లింగాల కమల్ రాజ్ గారికి, గౌరవ పెద్దలు, ఖమ్మం జిల్లాలోని అణువు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఏ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏ మండలానికి ఏం కావాలి అని ఒక ఆలోచనతో ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్న గౌరవ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మధిరలో కమల్ రాజ్ గారి గెలుపుని తన గెలుపుగా, తన బాధ్యతగా తీసుకొని ఇక్కడే తిష్ట వేసి కమల్ రాజ్ గారి గెలుపు కోసం ఆర్నిశలు పనిచేస్తున్న మీ గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పెద్దలు కొండబాల కోటేశ్వరరావు గారు, గౌరవనీయులు సోదరులు, ఉద్యమ సమయం నుండి మొన్నటి దాకా ఈ రోజు దాకా ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పనిచేసి మరి ఈ రోజు కమల్ రాజ్ గారి గెలుపు కోసం విశేషంగా పనిచేస్తున్న సోదరుడు రామ్మూర్తి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు బాల్సాన్ లక్ష్మీనారాయణ గారు, ఖమ్మం మేయర్ పాపాలాల్ గారు, వేదిక పైన ఉన్న అతిరథ మహారథులందరికీ పేరు పేరున, పాత్రికేయ మిత్రులకి, ఈరోజు మధిరలో నేను ఎన్నడూ కూడా ఊహించని స్థాయిలో వేలాదిగా కదలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. మరి మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ జోష్ చూస్తుంటే ఇది కమల్ రాజు ఎన్నికల ప్రచార సభలాగా లేదు, గెలిచిపోయినట్టే అనిపిస్తున్నది. అయిపోయిందా? పక్కానా? ఓకే, ఒకసారి పక్కానే వాళ్ళు గట్టిగా చెప్పండి. అయిపోయింది. ఒక్కసారి దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. అరే మైకు జరగండి రా బాబు, మీరు జరగండి రా బాబు, మీరు జరగండి తమ్మి, జరగండి. మీరు జరిగితే వినబడుతుంది తమ్మి, జరగండి తమ్ముడు, జరగండి బ్రదర్. డిసెంబర్ 7 నాడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నిక జరగబోతా ఉన్న విషయం మీకు తెలుసు. బట్టి విక్రమార్క గారు ఈ మధ్య కాలంలో పదే చెప్తా ఉన్నారు, ఈ ఎన్నిక ఒక కుటుంబానికి, ప్రజలకి మధ్యన జరుగుతున్న ఎన్నిక అని చెప్తా ఉన్నారు. అది వాస్తవం. ఖచ్చితంగా ఈ ఎన్నిక ఢిల్లీ అహంకారానికి, ఢిల్లీ నుంచి ఈ దేశాన్ని 60 ఏళ్ల పాటు శాసించి తెలంగాణ ప్రజలని 5 దశాబ్దాల పాటు క్షోభకు గురి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా అడుగడుగున తెలంగాణ గొంతు నొక్కి అవమానించిన రాహుల్ గాంధీ కుటుంబానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకి జరగబోతున్న ఎన్నికగా తప్పకుండా నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా. ఆయన అంటున్నాడు, ఈ ఎన్నిక దొరల అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి అంటున్నాడు. ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా, ఖచ్చితంగా ఒప్పుకుంటా ఉన్నా. ఏ కాంగ్రెస్ దొరలు 6 దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలని పీడించుకొని తిన్నారో, ఆ కాంగ్రెస్ దొరలకి తెలంగాణ పోరాటంలో ఆనాడు కాంగ్రెస్ మెడలు వంచిన
సామాన్య ప్రజలకి మధ్యన జరుగుతున్న పోరాటంగా ఖచ్చితంగా నేను కూడా వారితో ఏకీభవిస్తా ఉన్నా. ఈరోజు దయచేసి మదిరలోని అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు కూతవేటు దూరంలో ఉన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ చుట్టే ఉన్నది. ఒకవైపు మైలవరం నియోజకవర్గం, ఇంకోవైపు జగ్గయ్యపేట, ఇంకోవైపు నందిగామ, ఇంకోవైపు తిరువూరు, ఇంకోవైపు తెలంగాణ. ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేశం మొత్తం, అరే నువ్వు కూర్చోరా బాబు, వాడిని పట్టుకోండి. ఇప్పుడు మొత్తం దేశం ఈరోజు అబ్బురపడి చూస్తా ఉన్న తెలంగాణ వైపు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. మీరు కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నాకు తెలుసు మీ సంబంధాలు, వాణిజ్య సంబంధాలు గాని, వ్యాపార సంబంధాలు గాని, మానవ సంబంధాలు గాని అన్ని కూడా మీకు కూడా ఆంధ్రప్రదేశ్తో ఉన్నాయి. నాకు బాగా తెలుసు. ఎందుకంటే తెల్లారి లేస్తే ఏవైనా పని పడితే వ్యాపారమైనా, వాణిజ్యమైనా, పెళ్ళైనా, ఏదైనా శుభకార్యమైనా ఆంధ్రతో మీకు సంబంధాలు ఎక్కువ. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. దేశం మొత్తంలో ఎక్కడైనా తెలంగాణలో జరుగుతున్నన్ని సంక్షేమ కార్యక్రమాలు, రైతుల కోసం జరుగుతున్నట్టు మంచి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నాయో మీరు ఆలోచించండి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల కరెంటు వస్తున్నదా ఉచితంగా మీరు ఆలోచన చేయండి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో మైలవరంలో, జగ్గయ్యపేటలో, తిరువూరులో, నందిగామలో రైతు బంధు కార్యక్రమం ఉన్నదా? ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి అక్కడి ప్రభుత్వం ఇస్తున్నదా మీరు ఆలోచన చేయండి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఒక గుంటెడు భూముండే రైతు కూడా 5 లక్షల రైతు బీమా కార్యక్రమం ఉన్నదా మీరు ఆలోచన చేయండి. పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కిట్లున్నాయా మీరు ఆలోచన చేయండి. పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జరుగుతున్నన్ని 453 సంక్షేమ కార్యక్రమాల్లో ఏ ఒక్కటైనా జరుగుతున్నదా మీ మిత్రులని, మీ బంధువులని అడిగి తెలుసుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశం మొత్తం అబ్బురపడి చూస్తా ఉన్నది ఈరోజు తెలంగాణ వైపు. 1 రూపాయి ఖర్చు పెడితే ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే అందులో 43 పైసలు ఈరోజు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.